ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్ తో పాటు మనీష్ సిసోడియాకు రౌస్ రెవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేసు నుంచి కేజ్రీవాల్ సిసోడియాలను డిశ్చార్జ్ చేసింది. ఇక సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కీలక తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకుముందే రౌస్ రెవెన్యూ కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పుని వెల్లడించింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇస్తూ వీరిపైన అభియోగాలు మోపినటువంటి సిబిఐ వీరికి ఎలాంటి మెరిట్ లేకపోవడము, ఈ ఛార్జ్ షీట్ లో ఎలాంటి ఆధారాలు వాంగ్మూలం సరిగ్గా లేకపోవడంతో ఈ తప్పు లేనటువంటి వ్యక్తుల పైన కేసులు ఎలా నమోదు చేశారంటూ కూడా సిబిఐ పైన రౌస్ రెవెన్యూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని ఏళ్ల తరబడి విచారణ నడిచింది. కొంత వేలాది మంది సాక్షులని విచారించారు. అనేక కీలక డాక్యుమెంట్లు సేకరించారు. ట్రాన్సాక్షన్లన్నీ కూడా సేకరించారు. ఏ హోటల్లో ఈ మీటింగ్స్ జరిగాయనే సంబంధించి తాలూకా వివరాలను కూడా సేకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుదిపేసినటువంటి కేసు. అనేక మంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కేసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు కలిసి ఈ లిక్కర్ స్కామ్ కి తెరలేపారు. దేశవ్యాప్తంగా దీన్ని ఇల్లీగల్ గా అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కుంభకోణానికి తెరలేపారంటూ కూడా సిబిఐ వీరిపైన అభియోగాలు మోపడము, దీనిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడము. ఛార్జ్ షీట్ ఈ రోజు రౌస్ రెవెన్యూ కోర్టు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అసలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు ఇన్వాల్వ్మెంటే లేదు. ఇద్దరిని ఎందుకు అభియోగాలు మోపి అరెస్ట్ చేసి వీరి జైళ్లను పెట్టారు, వీళ్ళు తప్పు చేశారనే దానికి ఎలాంటి మెరిట్స్ లేవు, ఎలాంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు సమర్పించలేదు, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఇద్దరికి క్లీన్ చిట్ ఇస్తున్నామంటూ కూడా రౌస్ రెవెన్యూ కోర్టు క్లియర్ కట్ గా ఆ విషయాన్ని సిబిఐకి తెలియజేస్తూ ఈ ఇద్దరు అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితులకు కూడా ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. దీని తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు కూడా ఏకంగా మీడియా ముందుకు ఇచ్చి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టారు, అక్రమంగా మమ్మల్ని జైల్లో పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉండకుండా అక్రమ కేసులు పెట్టి ఇన్ని రోజుల పాటు మమ్మల్ని వేధించారు, నిందించారు. సభ్య సమాజంలో మా అందరినీ ఒక తప్పుడు వ్యక్తులుగా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురై ఇన్ని రోజుల పాటు ఎదుర్కొన్నటువంటి తన కష్టాలన్నీ కూడా మీడియా ముందు వెల్లడించడం జరిగింది. మనీష్ సిసోడియా కూడా పక్కనే ఉన్నాడు. మనీష్ సిసోడియా కొంత భావోద్వేగానికి గురయ్యి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తప్పుడు కేసులు పెట్టి కేవలం బీజేపీ ప్రభుత్వం కక్ష తీర్చుకోవడం కోసమే ఈ అక్రమ కేసుని తెర మీదకి తీసుకొచ్చి తమ పైన కేసులు మోపి జైల్లో పెట్టి ఇన్ని రోజుల పాటు తమను వేధించినట్టు కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ పైన వీరు రౌస్ రెవెన్యూ కోర్టు ముందు మీడియాతో మాట్లాడేటప్పుడు వారు జరిగినటువంటి అన్యాయాన్ని అంతా కూడా వాళ్ళు వివరిస్తూ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయడం జరిగింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిపైన పోరాడడం కోసం ఎన్నికల రూపంలో ముందుకు వెళ్ళాలి కానీ జరగనటువంటి ఒక స్కామ్ ని తెరపైకి తీసుకొచ్చి లిక్కర్ స్కామ్ దేశాన్ని మొత్తం కుదిపేసింది అనే విధంగా దానికి ప్రధాన సూత్రధారులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అంటూ కూడా వారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళేటప్పుడు సమస్యల పైన అయితే రవితేజ, ఈ కేసులో ఈ క్లీన్ చిట్ పూర్తిగా నిర్దోషిత్వం అనుకోవాలా, లేదంటే టెక్నికల్ ఎర్రర్స్ వల్ల దొరికిన రిలీఫ్ మాత్రమే అనుకోవాలా? ఛార్జ్ షీట్ లో మెరిట్స్ లేకపోవడము, వీరిద్దరు కూడా తప్పు చేశారనే దానికి సరైనటువంటి ఆధారాలు లేకపోవడము, కనీసం సాక్షులు కూడా దీంట్లో స్పెసిఫిక్ గా వీళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళు తప్పు చేశారు, కుంభకోణానికి తెరలేపారు, కోట్లాది రూపాయలుగా అక్రమంగా సంపాదించారు, ఎక్కడ లేని విధంగా ఈ పాలసీని వీళ్ళే క్రియేట్ చేసి వీరి ద్వారానే వీరి నేతృత్వంలోనే జరిగిందనే దానికి కోర్టుకి సమర్పించినటువంటి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా వీళ్ళ తప్పిదాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఛార్జ్ షీట్ లో మెరిట్స్ లేకపోవడము, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తప్పు చేసినట్టుగా ఆధారాలు అది కుంభకోణం జరిగింది అనే దానికి చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ, ఆ ట్రాన్సాక్షన్స్ కానీ, మీటింగ్ లో కూర్చున్నటువంటి వ్యక్తులు కానీ, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారుల యొక్క వాంగ్మూలం కూడా లేవు. కాబట్టి అసలు ఏవీ లేకుండా వీరిపై ఇలా కేసులు నమోదు చేసి ఇన్ని రోజుల పాటు వీళ్ళను జైల్లో పెట్టారు, ఇల్లీగల్ కేసులు పెట్టారంటూ కూడా సిబిఐని రౌస్ రెవెన్యూ కోర్టు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి మెరిట్స్ లేనటువంటి ఛార్జ్ షీట్ వేసి ఆధారాలు లేకున్నటువంటి
ఈ డాక్యుమెంట్స్ కోర్టుకి సమర్పించి కేవలం కాలయాపన చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా తప్పు చేసినట్టు ఆధారాలు లేవు కదా అంటూ కూడా కోర్టు తిరిగి సిబిఐని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సిబిఐ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరికి లిక్కర్ పాలసీ కేసులో క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు, ఢిల్లీ సీఎం గా ఉన్నప్పుడు ఈ అవినీతికి పాల్పడ్డారు, ఈ లిక్కర్ స్కామ్ కి తెరలేపారంటూ కూడా అప్పటి సిబిఐ ఈ అభియోగాల ఆరోపణలు మోపుతూ అరవింద్ కేజ్రీవాల్ ని, మనోజ్ సిసోడియాని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కోర్టు ముందు ఈ రోజు ప్రస్తావనకు వచ్చాయి. కోర్టు ఇరువైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత కేజ్రీవాల్ సిసోడియా కీలక వ్యక్తులుగా ఈ కేసులో చెప్పారు. వారికే క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో మిగిలిన వ్యక్తులు ఎవరిదైతే ప్రమేయం ఉందని చెప్పి ఇతర ప్రముఖులు, అలాగే ఇతర కంపెనీలు, బెవరేజెస్ కంపెనీస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు, పొలిటికల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ రిలీఫ్ దొరికింది అనుకోవచ్చా ఈ కేసుతో? కోర్టు ఇప్పుడే ఈ ఆదేశాలు జారీ చేసింది. కేవలం మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి ఇద్దరికి మాత్రమే క్లీన్ చిట్ ఇస్తూ ఈ ఆదేశాలు బయటకు వచ్చాయి అనేది మాత్రమే సమాచారం. దీంట్లో కల్వకుంట్ల కవిత సైతం నిందితురాలుగా ఉంది. కల్వకుంట్ల కవిత పైన కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి సిబిఐ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించి అనంతరం అరెస్టు ప్రకటించి తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేవలం ఈ ఇద్దరు ఈ రోజు కోర్టుకు హాజరయ్యి వీళ్ళిద్దరి అటెండెన్స్ ఉంది కాబట్టి హాజరైనటువంటి వెంటనే దీనిపైన విచారణ జరిపినటువంటి కోర్టు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్ పరిశీలించినప్పుడు దాంట్లో మెరిట్స్, స్టేట్మెంట్స్ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ముందుగా వీళ్ళిద్దరికైతే క్లీన్ చిట్ కల్పిస్తూ కోర్టు నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా క్లీన్ చిట్ కోర్టు ఇచ్చిందా అనే దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీంట్లో కల్వకుంట్ల కవిత, చాలా మంది హైదరాబాద్ కి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు, ఏపీకి చెందినటువంటి అప్పటి ప్రభుత్వ పుత్రరత్నాలు ఉన్నారు, చాలా మంది ఈ యంగ్ జనరేషన్ కి చెందినటువంటి వ్యాపారవేత్తలంతా కూడా కవితతో కలిసి టైఅప్ అయ్యి టీఆర్ఎస్ భవన్ కేంద్రంగా పార్కింగ్ లో ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక కోడ్ సిస్టమ్ ద్వారా ఈ లిక్కర్ స్కామ్ అనేది సాగింది అంటూ కూడా గతంలో జైల్లో నుంచి వచ్చినటువంటి లేఖల ఆధారంగా మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. కవిత పైన అనేక ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కాబట్టి ఇప్పుడు కవిత విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడించింది అనేది మరి కాసేపట్లో ఈ సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాది, ఇటు నిందితులకు సంబంధించినటువంటి న్యాయవాది మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలను కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీడియాకు అందినటువంటి సమాచారం ప్రకారంగా, కోర్టు నుంచి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ కల్పిస్తూ ఈ ఆదేశాలు ఇచ్చి కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంట్లో మొత్తం అనేక మంది నిందితులు ఉన్నారు. దాంట్లో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సైతం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా అప్పటి సిబిఐ అధికారులు కవిత పైన ఛార్జ్ షీట్ మోపుతూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత విషయంలో కూడా కోర్టు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారంగా మాత్రం ఈ కేసులో అందరి నిందితులకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఆ అందరిలో కల్వకుంట్ల కవిత పేరు నమోదై ఉందా, కవిత కూడా క్లీన్ చిట్ కల్పిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుందా, లేదా ఈ రోజు పేషీలో భాగంగా అటెండ్ అయినటువంటి ఇద్దరికి మాత్రమే క్లీన్ చిట్ కల్పిస్తూ కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేసింది అనే దానిపై కూడా అడ్వకేట్స్ పూర్తి స్థాయిలో ఆర్డర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు మొత్తం పూర్తిగా ఇక్కడతో కొట్టివేసినట్టయినా, ఈ ఇద్దరి పాత్ర లేదు, వీరి ఇన్వాల్వ్మెంట్ లేదు, వీరికి మాత్రమే క్లీన్ చిట్ ఇస్తా ఉన్నామంటూ మాత్రం కోర్టు ఈ రకమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసింది అనే దానిపై కూడా కోర్టు ఆర్డర్ కాపీ అడ్వకేట్ చేతిలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे सर के माइक। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है।
मोदी जी ने और अमित शाह जी ने मिलके आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। अरे हो गया संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, मिलाओ मत भाई। केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया, कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ, इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊटपटांग की केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। हो गया संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, मिलाओ मत भाई। केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। अरे